రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వినతులు అందించారు. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన కొన్ని అంశాలను రేవంత్ రెడ్డి మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. దీనికి కావాల్సిన అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు సీఎం. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన, రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో 100% ఇంటింటికి నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రామగుండం, హైదరాబాద్ నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కారిడార్తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని గుర్తు చేశారు. కాగా మొన్నటి ఆదిలాబాద్ సభలో కేంద్రంతో గొడవలతో ముందుకు వెళ్లబోమని, సఖ్యతతోనే నడుచుకుంటామని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి పలు వినతులు అందజేశారు.